గుంటూరు జిల్లా మంగళగిరి డీజీపీ కార్యాలయం సమీపంలోని బ్రహ్మానందపురంలో ఉన్న రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా రాష్ట్ర కార్యాలయంలో పార్టీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న 2 రోజుల ప్రత్యేక రాజకీయ శిక్షణా తరగతులు ప్రారంభమయ్యాయి. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆదర్శాలు, రాజ్యాంగ విలువలు, సామాజిక న్యాయం పట్ల అవగాహన పెంపొందించడం, అలాగే పార్టీ కార్యకర్తలు మరియు యువ నాయకుల రాజకీయ సామర్థ్యాన్ని అభివృద్ధి చేయడం లక్ష్యంగా ఈ శిక్షణా శిబిరాన్ని జనవరి 24-25 తేదీల్లో నిర్వహిస్తున్నారు. ఈ రాజకీయ శిక్షణా కార్యక్రమం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ ఉప్పులేటి దేవీప్రసాద్ మార్గదర్శకత్వంలో జరుగుతోంది. ఐఆర్ఎస్ రిటైర్డ్ చీఫ్ ఇన్కమ్ ట్యాక్స్ కమిషనర్గా సేవలందించిన అనుభవంతో పాటు సామాజిక న్యాయంపై గల లోతైన అవగాహన ఈ శిక్షణా తరగతులకు మరింత బలాన్ని చేకూరుస్తోంది. ఈ శిక్షణా కార్యక్రమంలో రాజకీయ సిద్ధాంతం, ప్రచార నిర్వహణ, ఎన్నికల పోరాట వ్యూహాలు, కమ్యూనికేషన్ నైపుణ్యాలు, అలాగే డాక్టర్ అంబేద్కర్ రాజకీయ సామాజిక దర్శనంపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నారు. కార్యకర్తలు కేవలం నినాదాలకే పరిమితం కాకుండా రాజ్యాంగబద్ధమైన రాజకీయ పోరాటాలకు సిద్ధంగా మారాలనే ఉద్దేశంతో ఈ తరగతులు రూపుదిద్దుకున్నాయి. శిక్షణా శిబిరంలో సుప్రసిద్ధ జర్నలిస్ట్ సతీష్ చందర్ మరియు డాక్టర్ చిలుకోటి కూర్మయ్య, ఇతర అనుభవజ్ఞులు రాజకీయ అంశాలపై శిక్షణ అందిస్తున్నారు. వారి అనుభవాలు, విశ్లేషణలు యువ నాయకులకు మార్గదర్శకంగా నిలుస్తున్నాయి. పార్టీ జాతీయ అధ్యక్షులు డాక్టర్ భీమ్రావ్ యశ్వంత్ అంబేద్కర్, బాబాసాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రెండవ మనవడు, ఈ శిక్షణా శిబిరాన్ని ప్రత్యేకంగా ప్రోత్సహించడమే కాకుండా అంబేద్కర్ సిద్ధాంతాల ప్రచారం, కుల వివక్షత నిర్మూలన, సామాజిక న్యాయం సాధన, అణగారిన వర్గాల అభ్యున్నతి వంటి లక్ష్యాల సాధనలో పార్టీ పాత్రను మరింత బలోపేతం చేయాల్సిన అవసరాన్ని స్పష్టం చేశారు. రాజకీయాల్లో బాధ్యతాయుత నాయకత్వం, సిద్ధాంతపరమైన స్పష్టత, ప్రజాస్వామ్య విలువల పరిరక్షణే లక్ష్యంగా నిర్వహిస్తున్న ఈ రాజకీయ శిక్షణా తరగతులు రాబోయే రోజుల్లో పార్టీ ఉద్యమానికి దిశానిర్దేశం చేసే వేదికగా నిలవనున్నాయని నాయకులు అభిప్రాయపడ్డారు. ఈ కార్యక్రమంలో ఆర్పీఐ మీడియా కోఆర్డినేటర్ బేతాళ సుదర్శనం, రాష్ట్ర ఉపాధ్యక్షులు గుర్రం రామారావు, రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీ పిల్లిరాజు, పల్నాడు జిల్లా అధ్యక్షులు వంజా జాన్ ముత్తయ్య, గుంటూరు నగర అధ్యక్షులు నల్లపు నీలాంబరం, దారా దుర్గాప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. అంటే జనవరి 24వ తారీఖు ఉదయం 11 గంటల నుంచి ఇక్కడ రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా మరి తాడేపల్లి ఆఫీసులో ఆర్పీఐ పార్టీ తరఫున కార్యకర్తలకి, నాయకులకి, అలాగే యువకులకి రాజకీయ శిక్షణ తరగతులు అనేటటువంటి కార్యక్రమాన్ని ఇక్కడ నిర్వహిస్తున్నాం. ఇది 2 రోజుల కార్యక్రమం, 4 సెషన్స్లో జరుగుతుంది. ఇప్పుడు ఉదయం సెషన్ అయిపోయింది, లంచ్ తర్వాత ఈవినింగ్ సెషన్ ఉంటుంది. అలాగే రేపు కూడా 2 సెషన్లు ఉంటాయి. మొత్తం 4 సెషన్స్ అనేటటువంటి దానిలో ఈ యొక్క శిక్షణా తరగతులు నిర్వహిస్తున్నాం. దీని యొక్క ప్రధాన ఉద్దేశం ఏంటంటే సామాజిక న్యాయం మీద ఎలా పోరాడాలి, దాన్ని సామాజిక న్యాయం సాధించాలంటే ఏం చేయాలి, అలాగే రాజకీయ చైతన్యం ఎలా రావాలి ప్రజల్లో అనేటటువంటి దాన్ని అవగాహన పెంపొందించడానికి మరి ఈ యొక్క రాజకీయ శిక్షణ తరగతులు తెలియజేస్తున్నాం. అలాగే ప్రజాస్వామ్యం ఎలా బలోపేతం చేయాలి అంటే 3 అంశాలు ప్రధానమైనటువంటి సామాజిక న్యాయం, ప్రజాస్వామ్య బలోపేతం, రాజకీయ చైతన్యం అనేటటువంటి ప్రధానమైనటువంటి 3 లక్ష్యాలతో ఈ యొక్క రాజకీయ శిక్షణ తరగతులు అనేటువంటి మేము ఇక్కడ నిర్వహించడం జరుగుతుంది. కాబట్టి ఈ తరగతుల్లో మనం ప్రధానంగా చర్చించేటటువంటి విషయాలు ఏంటంటే అంబేద్కర్ సిద్ధాంతాలు ఏంటి, రాజ్యాంగ విలువలు ఏంటి. అంబేద్కర్ సిద్ధాంతం ఏదైతే మనకి స్వేచ్ఛ, స్వాతంత్ర్యం, సమానత్వం అనేటటువంటిది రాజ్యాంగంలో పొందుపరిచారో ఆ రాజ్యాంగ విలువలు ఏదైతే ప్రాథమిక హక్కులు, ఆదేశ సూత్రాలు, మరి అలాగే దళిత, మైనారిటీ, బీసీ వర్గాల యొక్క హక్కులు పరిరక్షణ ఏదైతే ఉందో రాజ్యాంగంలో వాటన్నిటినీ కూడా విలువల్ని కాపాడుకోవడానికి ఎలా చేయాలి అనేటువంటి ఉద్దేశం మీద అవగాహన పెంపొందిస్తాం. ఈ యొక్క శిక్షణా తరగతుల యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే రాజకీయ నాయకులు పెట్టేటటువంటి బాధల్ని ఇది మా కర్మ అని చెప్పేసి బతికేటటువంటి కార్యక్రమం కాకుండా ఒక రాజకీయ చైతన్యం తీసుకొచ్చి రాజకీయ పార్టీల మీద తిరగబడి హక్కుల్ని రక్షించుకునేటటువంటి లీడర్స్ తయారు చేసేటటువంటి ఒక కార్ఖానా ఈరోజు రేపు తరగతులు ఇక్కడ జరుపుతూ ఉన్నాము. రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా నుంచి రాష్ట్ర నలుమూల నుంచి కూడా సెలెక్టెడ్ పీపుల్ ఇక్కడికి రావడం జరిగింది. ఈ యొక్క తరగతుల ద్వారా
కంపల్సరిగా వాళ్ళు చైతన్యం పొందుతారు. వాళ్ళ యొక్క నియోజకవర్గాల్లో ఉన్నటువంటి ఆ యొక్క సమస్యలపైన వెలుగెత్తి గొంతెత్తి చాడతారని కూడా చెప్తా ఉన్నాము. ఈ యొక్క నియోజకవర్గంలో లోకేష్ గారు అండర్ డ్రైనేజ్ అని మాట్లాడుతున్నారు, కానీ కనీసం ఈ యొక్క నియోజకవర్గంలో ఎన్ని గ్రామాలకి త్రాగునీరు లేదో ఆయనకు తెలుసా అని అడుగుతా ఉన్నాం. ముందు త్రాగునీరుని ఇవ్వండి, మౌలిక సదుపాయాలు కలగజేయండి, ఆ తర్వాత మీరు చెప్పేటప్పుడు అండర్ గ్రౌండ్ గురించి మాట్లాడండి ఈ యొక్క మీటింగ్ ద్వారా కూడా లోకేష్ గారికి మేము చెప్తా ఉన్నాం. ఈ శిక్షణ ద్వారా మరింతగా రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలలో ఆర్పిఐ పార్టీ తప్పనిసరిగా పోటీ చేస్తుంది. ఈ పార్టీ ఏ ఒక్క మనువాద పార్టీలకి వ్యతిరేకంగా పనిచేస్తుంది తప్ప వాళ్ళతో లాలుచిపడి పనిచేసే సందర్భం అనేది ఈ పార్టీ చేయదు. ఈ పార్టీ యొక్క ప్రచారానికి మీడియా సహకారం అందించి ఈ రాజకీయ శిక్షణా తరగతుల ద్వారా అన్ని ప్రాంతాల్లో కూడా ఇలాంటి కార్యక్రమాలు నిర్వహించి మరింతగా పార్టీని ప్రజల్లోకి తీసుకువెళ్ళడానికి పార్టీ కంకణం కట్టుకుంది. ఈ సందర్భంగా మీడియా సహకారాన్ని మేము కోరుచున్నాం. దీని అర్థం ఏంటి? వీళ్ళు ఏం చేసుకోవాలి? ఎక్కడైతే ఆర్థిక వెసులుబాటు ఉంటుందో ఆ ఆర్థిక సౌకర్యాలు ఉన్న చోట వీళ్ళ దగ్గరికి రాదు. రేషన్ ఇస్తాం ఇలా సంక్షేమ పథకాలు నైపుణ్యాన్ని పెంచేటటువంటి స్కిల్ డెవలప్మెంట్ తెచ్చుకునేటటువంటి ఒక డెవలప్మెంట్ కానీ ఏమీ లేకుండా మన యువతని అడవలసినటువంటి ఒక ఆర్పిఐ ఒక ప్రత్యేకమైనటువంటి పార్టీ అంబేద్కర్ భావజాలంతో రాజ్యాంగ విలువలతో మరి ప్రజాస్వామ్య బద్ధంగా చేస్తున్నటువంటి గొప్ప పార్టీ. ఇలాంటి పార్టీని మనం ముందు తీసుకోవాల్సినటువంటి బాధ్యత మనకి ఎంతగా ఉన్నాయి. గంజాయి స్కాము, ఎర్రచందనం స్కాము, రోడ్డుగా మరి అన్ని రకాల స్కాములు ఈ యొక్క ఇసుక మట్టి మాఫియా తయారైపోయాయి, ఎక్కడ మాఫియా తయారయ్యాయి, భూ కబ్జా అయితే అప్పటికే 2 పొలిటికల్ పార్టీస్ పెట్టుకున్నారు.